తన్వి గారు, బైరెడ్డి శబరి గారు అయితే పుష్ప 2 మూవీ గురించి కొన్ని కామెంట్ చేశారనమాట. ఒక ట్వీట్ కూడా పెట్టారు. అయితే ఇప్పుడు ఆ ట్వీట్ని జనాలు ఎలా ఫీల్ అవుతున్నారంటే కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు, కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు. అసలు ఏంటది? వస్తారా ఇది ట్వీట్ అదే. సో ఇక్కడ ఏమని ఉందంటే, అల్లు అర్జున్ గారు ద ఎలక్షన్ క్యాంపెయిన్ యూ డిడ్ ఇన్ నంద్యాల స్టిల్ అన్ఫర్గెటబుల్ టు పీపుల్ హియర్. సో వి వేర్ హోపింగ్ యూ వుడ్ హ్యావ్ ఎ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్ నంద్యాల. ప్రీ రిలీజ్ ఎలక్షన్ ఎట్లయితే మీరు వచ్చారో ఇక్కడ ఎట్లా చేయండి. విజిటింగ్ నంద్యాల వర్క్డ్ వెరీ వెల్. ఈ పాయింట్ కొంచెం అంటే అసలు ఏం మంచిగా అయిందని అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అండ్ అక్కడ ఉన్న ఆయనకు నెగిటివిటీ వచ్చింది, ఆయనకు నెగిటివిటీ వచ్చింది, ఇన్ని జరిగినాయి కదా. అక్కడ పాజిటివిటీ ఎక్కడ ఉందా అని చాలా మంది ఈ పాయింట్ లో నెగిటివ్ తీసుకున్నారు అనమాట. సో తను పాజిటివ్ గానే అది నాకు అర్థం కాలేదు. సో అయితే ఫ్యాన్స్ కూడా కొంచెం డౌట్ అన్నమాట. అసలు సెంటిమెంట్ అంటే మనకు అది వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఏదైనా మొక్కితే అది అవుతుంది నా సెంటిమెంట్. ఇది బాగుంది, వచ్చి ఓడిపోయారు కదండి, అది సెంటిమెంట్ ఎలా అవుతుంది? సో ఫ్యాన్స్ ఏంటంటే మీరు రాసే ముందు కొంచెం కరెక్ట్ గా ఆలోచించి రాస్తే బాగుంటుంది. సో బైరెడ్డి శబరి అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ సిస్టర్. సో అట్లా తనకి పాలిటిక్స్ లో ఎక్కువగా అంత ఇంపార్టెన్స్ ఎక్కువగా లేకుండే, బట్ ఈ మధ్య కాలంలో అయితే బానే ఉంది అని చెప్పొచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. అదే క్రమంలో సెంటిమెంట్ అనేది ఫ్లాప్ అవ్వాలని కూడా కోరుకుంటుంది అంటున్నారు. అంటే దీనిపైన జనాలు కూడా చాలా వరకు కొన్నిసార్లు కామెంట్ చేస్తారు, నంద్యాలకు వచ్చి మళ్ళీ ఏదైనా ఒక ఈవెంట్ పెట్టండి అని కూడా చెప్పారనమాట. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ ఈవెంట్ పెట్టారు కదా, అట్లా పెట్టినందుకు చాలా మంది వచ్చారు కానీ అక్కడైనా గెలవలేదు. ఇప్పుడు ఒకసారి వస్తే సినిమా ఫ్లాప్ అయితే పీడపోద్ది అని అట్లా అన్నారు అంటున్నారు. బట్ ఆమె మాత్రం తప్పుగా అయితే ఏమీ అనలేదు, కానీ అట్లా పోర్ట్రేట్ అవుతుంది, అభిమానాన్ని చూపించింది అంతే. బట్ ఇప్పుడు ఆయన పైన ఆల్రెడీ నెగిటివిటీ ఉంది. అదే క్రమంలో అదేమంటారు, ఒక సామెత ఉంటది కదా, మండుతున్న దానికి ఇంకొంచెం ఆజ్యం పోసారు అని. మండుతున్నకి ఇంకొంచెం ఆజ్యం పోసి ఆమె ఇంకా పెంచింది అనమాట. ఓవరాల్ గా అసలు ఈ ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడంటే తను ట్వీట్ పెట్టకన్నా ముందే నంద్యాలకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అన్నారు. ఇప్పటికే ఆంధ్రాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి డేట్ ఆ డేట్ అని చెప్పేసి అంటున్నారు. సో తెలంగాణకు వచ్చారు. సో ఆబ్వియస్లీ తెలంగాణలో పెట్టాక మళ్ళీ ఆంధ్రలో పెట్టరు, ఇంకా ఏదైనా ఒకటే ఉంటది ఓవరాల్ గా. సో ఇప్పుడు యూసుఫ్ కూడా దగ్గర ఉంది వాళ్ళని కొన్ని వార్తలు వస్తున్నాయి, పాసెస్ కూడా వచ్చాయన్నారు. మరి ఇక్కడ ఒకటి ఫిక్స్ అయిన తర్వాత అటెందుకు వెళ్తారు మళ్ళీ? సో ఖచ్చితంగా ఇంకొక రోజు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటే, ఒకటే రోజు ఉంది, రేపు ఒక్కరోజు బెనిఫిట్ అదే కదా అవసరం. ఈ టైంలో ఆ ట్వీట్ పెట్టకపోయినా బాగుండు అని చాలా మంది అంటున్నారు.